మిత్రులారా నమస్తే. నేను ప్రసాద్ మూర్తి. తెలంగాణలో బీఆర్ఎస్కు ఉన్నటువంటి ట్రెడిషనల్ ఓటింగ్ అంతా కూడా ఎటు షిఫ్ట్ కాబోతుంది? ఇదేం ప్రశ్న? బీఆర్ఎస్ ఓటింగ్ బీఆర్ఎస్కే కదా ఉండేది అని అనుకోవచ్చు, కానీ రాజకీయంగా వేగంగా మారిపోతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకి గ్రాఫ్ బీఆర్ఎస్ పడిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కి కనీసం ఒక స్థానం అయినా వస్తుందా, 2 స్థానాలైనా దొక్కుతాయా ఈ లోక్సభలో అనేటటువంటి అంచనాలు, ఊహాగానాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు బీఆర్ఎస్కి ఉన్నటువంటి అంత ఓటింగ్ శాతం, అసెంబ్లీలో సీట్లు అయితే తగ్గినాయి కానీ ఓటింగ్ శాతం అయితే పెద్దగా ఏమీ తగ్గలేదు. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పెద్ద మధ్య దగ్గర 37% ఓటింగ్ ఉంది కదా. మరి ఆ ఓట్లన్నీ ఏమైపోతాయి? ఎటు షిఫ్ట్ అవుతాయి? కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతాయా లేదా కమలానికా, బీజేపీకా? ఇది ఇప్పుడు యాక్చువల్గా డిస్కషన్ చేయాల్సినటువంటి మంచి డిబేటబుల్ పాయింట్ అన్నమాట. ఎవరి అంచనాలు వాళ్ళే. ఈ స్పేస్ని అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకొని రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ని సరే వాళ్ళు మీ పార్టీ ఇప్పుడు ఎంతకాలం అధికారంలో ఉంటుంది, ఇది త్వరగా కూలిపోతుంది, ఇంకా కొద్ది రోజులు, కొద్ది వారాలు, కొద్ది నెలలని రెచ్చగొట్టారు బీఆర్ఎస్ నాయకులు. చివరికి ఆ బీఆర్ఎస్ నుంచే చీలిపోయి చాలామంది నాయకులు కింద స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల దాకా లైన్ కట్టారు కాంగ్రెస్లోకి. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సాంప్రదాయిక ఓటు బీఆర్ఎస్కి ఉంది. వాళ్ళు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతారా లేదా మొన్న నువ్వా నేనా అంటూ తలపడ్డారే అనేక స్థానాల్లో గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా, నగర స్థాయి దాకా చాలా చోట్ల ఢీకొన్నారు కదా ఒకరినొకరు. కార్యకర్తల మధ్య ఒక చీలిక, ఒక ఘర్షణ వాతావరణం అనేటటువంటిది ఉంది కదా. కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు ఎటు నుంచి ఎటు మారినా కింది స్థాయి కార్యకర్తలు అంత తేలిగ్గా మారిపోరు. సో మరి కాంగ్రెస్తో డైరెక్ట్ ఫైట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎటు మారుతారు? కాంగ్రెస్కే మారితే కాంగ్రెస్కి బంపర్ 10 కాదు కదా 13 వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా డైరెక్ట్గా షిఫ్ట్ అవుతాయి. వెస్ట్ బెంగాల్లో చూడండి, చాలామంది అనుకున్నారు అటు లెఫ్ట్ ఓటు మొత్తం మమతా బెనర్జీకి వెళ్ళకపోవచ్చు, కాంగ్రెస్ చాలా వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఆ లెఫ్ట్ ఓటు బేస్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది పంచుకున్నారు. ముఖ్యంగా అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ కాంగ్రెస్ ఎక్కువగా లాక్కోలేకపోయింది. కానీ ఇక్కడ అలా కాదు, కాంగ్రెస్ అధికార స్థానంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం ఉందో. బీఆర్ఎస్ స్పేస్ని అంతటినీ కూడా ఇప్పుడు ఎవరు ఆక్యుపై చేస్తారనేటటువంటిదే పెద్ద చర్చనీయాంశం అన్నమాట. ఒకవేళ ఎప్పటి నుంచో నానా తంటాలు పడుతూ బీజేపీ వారు వస్తున్నారు. అసెంబ్లీలో పెద్ద డ్యామేజ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ 2-1 అనేటటువంటి నేరేషన్ చాలా దారుణంగా మూలలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ డ్యామేజ్ని పూడ్చుకోవడానికి తర్వాత చాలా ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇప్పుడు నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు. సరే, ఎవరు ఏ పార్టీకి బీ టీము, ఏ పార్టీకి ఏ టీము, ఇవన్నీ కూడా లెక్కలు పక్కన పెడితే ఇటు బీజేపీ పరిస్థితి కూడా తెలంగాణలో కొంచెం మెరుగుపడినట్టుగానే ఉంది. ఎందుకు మెరుగుపడింది అంటే బీఆర్ఎస్ డీలా పడింది కాబట్టి, బీఆర్ఎస్ కార్యకర్తలు చల్లాచెదురైపోతున్నారు కాబట్టి, కింది స్థాయి నాయకత్వం కూడా చిన్నాభిన్నమైపోయి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళని నేనా నువ్వా, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎవరికి తోచినంత, ఎవరికి అందినంత బీఆర్ఎస్ నుంచి బలాన్ని లాక్కుంటున్నారండి. అయితే ఎవరు ఎక్కువ లాక్కుంటారు అనే దాని మీదే మేజర్ షిఫ్ట్ బీజేపీకి అవుతుందా లేదా కాంగ్రెస్కి అవుతుందా అనేటటువంటి దాని మీదే ఈ తెలంగాణలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. గతంలో 4 స్థానాలు బీజేపీ సంపాదించుకున్నప్పటికీ కూడా ఈసారి మేము దాదాపు 10 స్థానాలు సంపాదించుకుంటామని వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారంటే ఇదిగో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి?
ఈ బీఆర్ఎస్ స్పేస్ని వాళ్ళు ఆక్యుపై చేస్తామనేటటువంటి ధీమా వాళ్ళకి ఉంది కాబట్టి అన్నమాట. చాలామంది క్షేత్రస్థాయిలో అప్పుడే బీజేపీ ఒక పెద్ద నేరేటివ్ని తీసుకెళ్ళింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానాలు అయితే చేశారు కానీ వాళ్ళు అమలు చేయరు అని. చూడండి ఎన్ని అమలు చేశారు అని చెప్పేసి చాలామందిలో అసంతృప్తి కలిగించేటటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఆ ప్రయత్నాల్లో కొంత మేరకు ఫలించినట్టుగా కూడా కనిపిస్తున్నాయన్నమాట. అందుకనే చాలా చోట్ల గ్రామ స్థాయి లెవెల్లో కూడా మీకు ఓటింగ్లో ఎప్పుడు పువ్వు గుర్తుకు ఓటైనటువంటి వాళ్ళు, నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, ఒక ముసలి అవ్వ గ్రామంలో పువ్వు ఎక్కడుందని ఆయన అని అడిగిందంట. అంటే ఆ స్థాయిలోకి కూడా బీజేపీ ఆ గ్రాస్ రూట్ లెవెల్స్కి కూడా బీజేపీ పాకుతుంది తెలంగాణలో అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తేలాల్సిందే ఇలా ఏమిటయ్యా అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇటు బీజేపీకి షిఫ్ట్ అవుతుందా, అటు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుందా, మేజర్ బ్లాక్ ఎటు షిఫ్ట్ అవుతుందా అనేటటువంటిది మనం చూడాలి. ఎవరికి ఎక్కువ షిఫ్ట్ అయితే వాళ్ళకే మేజర్ గెయినింగ్ అనేటటువంటిది ఈ ఫలితాల్లో ఉంటుంది. చూద్దాం జూన్ 4వ తేదీ వరకు కూడా ఏదేమైనా మనం ఈ పరిణామాల గురించి వెయిట్ చేయాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.